ప్రైజ్ ది లార్డ్. నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము గమనించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలలో మనమైతే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయో మనుష్యులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక నేను మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఈ లూకా సువార్త 18వ అధ్యాయము మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఏంటి అని అది గమనించినట్లయితే, విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను. ఎక్కడ ప్రార్థన చేయవలను విసుగక నిత్యము? ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి విసుగక, అంటే ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో చిరాకు చెందకుండా, ఇంకా ప్రార్థించాలా అని అనుకోకుండా నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనను బట్టి దేవుడు నీకు సమాధానాన్ని లేక జవాబును దయచేస్తాను అంటున్నాడు. కింది వచనాలను మనం గమనించినట్లయితే దానికి ఉపమానం ఏంటి అంటే, ఒక విధవరాలు ఒక రాజు వద్దకు రోజు వెళుతూ వస్తూ ఉంటుందంట. ఆ రాజు ఏమో పట్టించుకోకుండా రేపు రాపో ఎల్లుండి రాపో అనేవారు ఉంటారు కదా ఈ రోజుల్లో కూడా. ఆ విధముగా రాజు కూడా పట్టించుకోకుండా తమను తరచుగా వెనక్కి పంపించేవాడంట. ఆ విధంగా పంపించినప్పుడు మరలా ఆగిపోకుండా ఆమె మరలా అతని యొద్దకు వెళ్ళడము, రోజు వెళుతూ ఉంటున్నప్పుడు ఒక రోజు వచ్చింది. ఒక రోజులో ఆ యొక్క రాజు అనుకున్నాడంట, ఈమె తరచుగా నేను వెళ్ళమంటే వెళుతూ ఉంది, వస్తూ ఉంది, ఈమెకు ఏంటో నేను న్యాయము తీర్చాలి, ఆమె సమస్య ఏంటో నేను కనుగొనాలి, ఆమెకు నేను ఎంత అవసరం ఉందో ఆమె రాకడను బట్టి, ఆమె చేసే విన్నపమును బట్టి నాకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఆమె బాధ ఏంటో నేను కనుక్కోవాలి అని ఆ రాజు మనసులో అనుకున్నాడంటండి. ఆ రాజు మనసులో అనుకొని ఆమెకు న్యాయము తీర్చినట్టుగా మనము కింది వచనాల్లో చూస్తాం. అదే విధముగా ఒక రాజు, లోకానుసారమైనటువంటి రాజు యొద్దకే మనము ప్రతినిత్యము తరచుగా వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క రాజు మనసు మారి ఆ యొక్క విధవరాలికి సమాధానం లేక జవాబును లేక న్యాయాన్ని తీర్చినట్టుగా మనం చూస్తాం. కానీ అంతకంతకు గొప్ప దేవుడైనటువంటి మన దేవుడు ఎదుటకు, మన తండ్రి యొద్దకు నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి ప్రతిరోజు నువ్వు విచారణ చేస్తే, దేవుని సన్నిధిలో విసుగక నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఒక మనిషి మనస్సే మారిపోతుంది. దేవుడు నువ్వెప్పుడైతే వస్తావో అనే 1000 కన్నుల చేత నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. నా కుమార్తె సమస్యలో చిక్కుకుంది, నా యొద్దకు వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, తనకు నేను జవాబును అనుగ్రహించాలి అని దేవుడు ఆకాశమందుండి చూచుచున్న దేవుడు అంటండి. నిజముగా ప్రియ సహోదరి సహోదరుడు గమనించవా, నాకే సమస్యలు ఉన్నాయి, ఇంకా నేను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను కానీ నాకు జవాబు రాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అది సరైనటువంటిది కాదు. నీ ఆలోచన విధానం. ఆ యొక్క విధవరాలు నిత్యం ఒక మనిషి, రాజు అయినటువంటి రాజు వద్దకు వెళ్ళినప్పుడు జవాబునిచ్చిన రాజు, దేవాతి దేవుడైనటువంటి దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళినప్పుడు నీ ప్రతి సమస్యను తీర్చగలిగిన సమర్థుడైన. కాబట్టి నేటి దినము వరకు దేవుని సన్నిధిలో నువ్వు విసుగక ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేకపోతూ ఉంటున్నామేమో. ఈ రోజుల్లో మనము గమనించినట్లయితే ఎంతోమంది ప్రార్థన జీవితాలు లేకుండా జీవిస్తున్న వారు ఉంటున్నారు. దేవుని కార్యములు జరగాలి కానీ వారు దేవుని సన్నిధిలో ప్రార్థించలేరు.
అలాంటి విశ్వాసులను, అలాంటి భక్తిపరులను ఎంతోమందిని కొక్కోలలుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కానీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండా ఏది కూడా సాధించలేరండి. ఈవెన్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్య రూపంలో ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ప్రతి ఉదయము లేచి రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఒక తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మోకరించినప్పుడు ఈ లోకంలో మనం ఏ పార్టీ వారము, మన ప్రతి సమస్యను జయించాలంటే, ప్రతి చింతను మనము తీసివేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తేనే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. ప్రార్థన ద్వారా జవాబును పొందుకుంటాం. నేటి దినమొరకటి కృప అటు ధన్యత లేకుండా పోయిందేమో. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు నీకు మార్గాలు తెలుస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే గనుడవైనటువంటి మా దేవా, నిత్యముగ ప్రభ, నిత్యము నీ సన్నిధిలో విసుగక ప్రార్థించి ఆత్మనటి కృపను మాకందరికీ మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.